దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. చేరువచ్చిన మీ అందరికీ నా వందనాలు. సమయంలో ఆరాధనలో మన ధ్యానము నిమిత్తం మత్తయి సువార్త 12వ అధ్యాయం 38వ వచనం చూసుకుని రాణించుకుని దేవుని ఆరాధిద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 38 నుంచి. అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా, ఆయన ఇట్లనెను, వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక్రియే గాని మరి ఏ సూచక క్రియను వారికి అనుగ్రహింపబడదు. యోనా మూడు రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. వాక్య భాగాలు దీవించేలాగా చిన్న ప్రార్థన చేసుకుందామండి. స్తుతి సింహాసనంపై ఆసీనుడైన దేవా, స్తుతులకు పాత్రుడా, నిరంతర స్తోత్రుడా, మీకే వేలాది స్తుతులు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా ప్రభు. ఇదిగో దేవా, గడిచిన పునరుత్థాన దినము నుండి దేవా ప్రభు ఈ పునరుత్థాన దినం వరకు మీ అమూల్యమైన హస్తముల చాట్ల మమ్మల్ని కాచి కాపాడి ఇటు రీతిగా దేవా నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించటానికి, నిన్ను గణపరచటానికి, నిన్ను ఆరాధించటానికి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం, వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా ప్రభు. ఏ యోగ్యత లేని వాళ్ళము దేవా, కానీ యోగ్యులుగా ఎంచారు. ఏ అర్హత లేని వాళ్ళము దేవా ప్రభు అర్హులుగా ఎంచారు దేవా. మా నిమిత్తమై దేవా పరమును విడిచి ఈ లోకానికి వచ్చారు. మా అవసరతను గుర్తెరిగి దేవా మాకు ఏది అవసరమో వాటిని మాకు సమకూర్చారు. మీకే వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం, వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా ప్రభు. మా స్తుతులను గైకొనమని, మా ఆరాధన గైకొనమని యేసయ్య దివ్యనామాన్ని బట్టి సమర్పించుకునిచున్నాం మా పరమ తండ్రి. ప్రభునందు ప్రియులారా, ప్రభును ఆరాధించడానికి చేరువచ్చిన మన ప్రభు ఆయన ఎవరు, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన యొక్క గుణ లక్షణాలను మనం తెలుసుకుని ప్రభుని ఆరాధిద్దాం. మనం చదవబడిన ఈ వాక్య భాగాలను మనం పరిశీలించినట్లయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన శరీరధారిగా ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన యొద్దకు కొందరు శాస్త్రులు, పరిసయ్యులు, అలాగే కొందరు ప్రధాన యాజకులు ఆయన వద్దకు వచ్చారు. ఎందుకు వచ్చారంటే ఆయన్ను పరిశోధించడానికి వచ్చారు. ఆయన్ను పరిశోధించడానికి వచ్చి వారు అడుగుచున్నారు, బోధకుడా, నీ వలన ఒక సూచక్రియను చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా, ఆయన ఇట్లనెను. ఆయన వద్దకు వచ్చి ఆయన అడుగుతున్నాడు, బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియను చూడగోరుచున్నామని ఆయన అడిగినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అయితే ఆయన సమాధానాన్ని మనం చూసినట్లయితే, ఆయన వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియే కానీ మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగుండెనో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును. యోనా ఏ రీతిగా అయితే 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఏ రీతిగా అయితే ఉన్నాడో అదే రీతిగా మనుష్య కుమారుడు అయినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మూడు రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉంటుందని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేదురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యోనా గొప్పవాడిగా ఉన్నాడు. అయితే మనం ఆరాధించే మన ప్రభు ఆయన యోనా కంటే ఏ విషయాల్లో గొప్పవాడుగా ఉన్నాడో మనం చూడగలము. యోనా కంటే ఏ విషయాల్లో మన ప్రభు గొప్పవాడు మనం కొన్ని తలంపులను మనం చూసుకుని దేవుని ఆరాధిద్దాం. యోనా గ్రంథం చూడండి ఒకసారి. యోనా గ్రంథము యోనాను ఎవరు పంపించారు? యోనాను
మన దేవుడే పంపించినట్లుగా మనం చూస్తున్నాం. యోనా మొదటి గ్రంథం మొదటి అధ్యాయం మనం చూసినట్లయితే యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చును, నినేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను కనుక నువ్వు లేచి నినేవే మహాపట్నంకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. యోనాను ఎవరు పంపిస్తున్నారు? దేవుడే పంపిస్తున్నాడు. ఎందుకంటే నినేవే పట్టణస్థుల యొక్క దోషము ఆయన దృష్టికి ఎలా ఉంది? ఘోరంగా ఉన్నది. అందుచేత యోనాను నినేవే పట్టణానికి వెళ్ళి నినేవే పట్టణంలో ఒక దుర్గతి సంభవిస్తుందని వారికి ప్రకటించమని యోనాకు ప్రకటించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అయితే యెహోవా సన్నిధిలో నుండి యోనా తర్షీషు పట్టణంకు పారిపోవాలని యోనా ఒప్పేకుపోయి తర్షీషునకు ఒక ఓడను చూసి ప్రయాణమునకు కేపు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడా తర్షీషునకు పారిపోయాను. అయితే యోనా ఏం చేశాడంటే దేవుడు ఏం చెప్పాడు? ఆయన్ని నినేవే పట్టణానికి వెళ్ళమన్నాడు. అయితే యోనా ఏం చేస్తాడంటే నినేవే పట్టణానికి కాకుండా ఒప్పేకి వెళ్ళి అక్కడ తర్షీషు పట్టణానికి పారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అయితే యోనాని పంపింది ఎవరు? దేవుడే. అయితే మనం ఆరాధించే మన ప్రభువును కూడా ఆయన తండ్రియే పంపించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన పరలోకం నుండి దిగి వచ్చిన వాడిగా మనం చూస్తున్నాం. ఆయన పరలోకపు అపోస్తలుడిగా మనం ఆయన్ను చూడగలుగుతున్నాం. మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన ఎవరు అంటే ఆయన సృష్టి ఆరంభంలో ప్రథముడిగా ఉన్నవాడు, సృష్టి ఆరంభంలో ప్రధాన శిల్పిగా ఉన్నాడు. దేవుడు కలుగు చేసిన పరలోకం బట్టి ఆనందించుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అయితే యెషయా 53వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే అక్కడ ఏముంది? ఇతడు తండ్రి ఎదుట లేత మొక్క వలె పెరిగినటువంటి వాడు, తండ్రి ఎదుట లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగను అన్నాడు. ఆయన తండ్రి ఎదుట పెరిగినటువంటి వాడు. అలాగే కాదు, ఆయన రాజులకు రాజుగా ఉన్నాడు, ఆయన ప్రభువులకు ప్రభువుగా ఉన్నాడు, ఆయన దేవాది దేవుడై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వం కలిగిన వాడిగా ఆయన మనం చూడగలుగుతున్నాం. అయితే ఆయన ఈ లోకంలోకి ఎలా వచ్చాడంటే ఆయన పరలోకంను విడిచి ఈ లోకంకి ఎందుకు వచ్చాడు? ఆయన శరీరధారిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే యోనాని ఎందుకు పంపించాడంటే అక్కడ ఎందుకు పంపించాడు? నినివే పట్టణస్థుల దోషము బహు ఘోరంగా ఆయన దృష్టి కనబడింది కనుక ఆయన పంపించాడు. అయితే ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎందుకు పంపించాడంటే ఇక్కడ మానవుల యొక్క దుస్థితి, మానవులు పాపముల చేతను అపరాధముల చేతను సచ్చిన స్థితిలో ఉన్న మనలను రక్షించడానికి ఆయన పరమును విడిచి ఈ లోకానికి శరీరధారిగా వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన పరమును విడిచి ఈ లోకానికి వచ్చాడు. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనములను. అయితే లోకంలో ఏముందని? పాపముంది, శాపముంది. ఈ పాపము ఎలా వచ్చిందంటే మన పితరులైనటువంటి మొదటి మానవుడైనటువంటి ఆదాము అవ్వల నుండి లోకంలోనికి శాపం వచ్చింది, పాపం వచ్చింది. వారు ఆజ్ఞను అతిక్రమించడం వల్ల ఈ లోకంలోనికి ఏమొచ్చిందంటే శాపం వచ్చింది, పాపం వచ్చింది. ఆదాము అవ్వలు చేసిన ఆజ్ఞ అతిక్రమే పాపమైంది. రోమపత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును అందరికీ సంప్రాప్తమైనని చెప్తున్నాడు. ఈ లోకంలో పాపము వారి ద్వారా వచ్చింది, ఆదాము అవ్వల ద్వారా ఈ లోకంలోనికి పాపం వచ్చింది. అయితే ఈ ప్రణాళికను దేవుడు ఎప్పుడో కలిగి ఉన్నాడు. తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించినట్లుగా మనం చూస్తాం. యోహాను సువార్త చూడండి ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. మనందరికీ తెలిసిన విషయం అండి ఇది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయన్ను అనుగ్రహించెను. దేవుడు పాపముల చేత అపరాధముల చేత నశించిపోతున్న ఈ లోకానికి దేవుడు తన కుమారుని పంపించాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎంతో అంటే ఎంతో, దానికి హద్దులు లేదు. ఎంతో ప్రేమించాడు, హద్దులు లేదు, హెల్లలు లేదు, దానికి వెలకట్టలేము. అపరిమితమైన ప్రేమ, అంతగా ప్రేమించాడు. ఎందుకు అంతగా ప్రేమించాడని మనం చూసినట్లయితే దేవుడు తన స్వరూపమందు తన పోలికను చొప్పున నిర్మించుకున్నటువంటి మానవుడు ఈ లోకంలో ఉన్నాడు కనుక దేవుడు లోకాన్ని
ఎంతో ప్రేమించాడు. అంతగా ప్రేమించిన దేవుడు తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించాడు. చెప్తున్నారు కదా, తన కుమారుని ఈ లోకానికి అనుగ్రహించిన అన్నాడు. తన ప్రియ కుమారుని ఈ లోకానికి అనుగ్రహించాడు. తన ప్రియ కుమారుని, తన ఏకైక కుమారుని, తన జనదైక కుమారుని, తన సొంత కుమారుని ఆయన ఈ లోకానికి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. పాపముల చేత, అపరాధముల చేత నశించిపోతున్న ఈ లోకంలోనికి తన ప్రియకుమారుని దేవుడై ఉండి ఈ లోకానికి ఆయన మానవుడిగా వచ్చాడు. ఆయన దేవుని స్వరూపంను కలిగి ఉన్నవాడు. దేవునితో సమానంగా ఉంటా విడిచిపెట్టకుని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ ఆయన మానవుని పోలికను ధరించుకుని ఈ లోకంలో జన్మించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ ప్రణాళిక జగత్తు పునాది వేయబడక ముందే ఆయన ప్రణాళికలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూడగలం. చూడండి ఒకసారి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవల్లని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. ఆయన మనల్ని ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమతో క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇటు రీతిగా మన కోసమై దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించినట్లుగా అక్కడ యోనాను ఏ విధంగా అయితే నినివే పట్టణానికి పంపించాడో, పాపముల చేత, అపరాధముల చేత నశించిపోతున్న మనకు కూడా ప్రభు తన కుమారుని ఈ లోకానికి పంపించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అయితే రెండవదిగా మనం చూసినట్లయితే యోనా యొక్క సాక్ష్యం మనం చూసినట్లయితే, యోనా చూడండి ఒకసారి, యోనా గ్రంథంలోనే యెహోవా సన్నిధిలో నుండి నిలువక వాడవారితో కూడా తర్షీషునకు పోవుటకు వాడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి వాడ బద్దలైపో గతి వచ్చెను. ఎప్పుడైతే ఈ ఓడలో ఎక్కాడో ఓడ దిగువ భాగంలో నిద్రపోతూ ఉన్నాడు. అయితే ఓడలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అందరూ కూడా సముద్రంలో ఒక గొప్ప తుఫాను బయలుదేరినప్పుడు ప్రయాణికులందరూ కూడా భయక్రాంతులతో ఉన్నప్పుడు అప్పుడు ఈ యొక్క ఓడ దిగువ భాగంలో నిద్రపోతూ ఉన్నాడు. ఓడ దిగువ భాగంలో గాఢ నిద్రలో ఉన్నటువంటి అయితే వారందరూ కూడా వారి యొక్క దేవతలకు వారు మొరపెట్టినట్లుగా మనం చూడగలుగుతాం. అయితే ఈ మొరపెట్టినప్పటికీ కూడా ఆ తుఫాను తగ్గకపోవటం వల్ల మరలా ఏం చేస్తారంటే ఈ యొక్క ఉపద్రవం ఎవరి వల్ల వచ్చిందని వారందరూ కలిపి సీట్లు వేసుకోవడం జరిగింది. అయితే ఆ సీటు ఎవరి మీదకి వచ్చింది? యోనా మీదకి వచ్చింది. అప్పుడు యోనా మీదకి వచ్చింది. అప్పుడు యోనాను అడుగుతూ ఉన్నారు. చూడండి, అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోత, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము సావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను. అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించిందో తెలియటకై మనము చీట్లు వేదము రండని ఒకరితో ఒకరు చెప్పుకుని చీట్లు వేయగా చీటు యోనా మీదకు వచ్చెను. కాబట్టి వారు అతన్ని చూసి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించినో, నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడి నుండి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి అంతయు మాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడనై ఉన్నాను. ఇక యోనా సాక్ష్యం ఏంటంటే, యోనా చెప్తున్నాడు, నేను హెబ్రీయుడను, నేను సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందున్న దేవుని యందు భయభక్తులు కలిగిన వాడనని ఇక్కడ యోనా సాక్ష్యం ఇస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అవును, మన ప్రభు ఆయన సముద్రము ఆయనదే, సముద్రంలో ఉన్న సమస్తము ఆయనవై ఉన్నాయి. అంతేకాదు భూమియో ఆయనదే, భూమిలో ఉన్న సమస్తము కూడా ఆయనదే, భూమిలో ఉన్న సమస్తమును కూడా ఆయనవై ఉన్నవి. మనం యొక్క యోనా గ్రంథంలోనే మనం చూడగలిగితే యోనా
ఒక సముద్రము దేవుని మాట విన్నది, దేవుని మాటకు లోబడింది. అంతేకాదు గాలి తుఫాను దేవుని మాటకు లోబడింది. అంతేకాదు మత్స్యము లేక తిమింగలము మత్స్యము కూడా దేవుని మాటకు లోబడింది. అంతేకాదు ఇంకా మనం ముందుకు చూసినట్లయితే దేవుడు యోనా కోసం ఒక సొర చెట్టును మొలిపించాడు. సొర చెట్టు దేవునికి లోబడింది. అంతేకాదు చిన్న పురుగుని రప్పించి ఆ సొర చెట్టును తినేసేలాగా దేవుడు ఆజ్ఞయించాడు. సో ఆ చిన్న పురుగు కూడా దేవుని ఆజ్ఞకు లోబడింది. అంతేకాదు వేడి గాలిని రప్పించి ఆ సొర చెట్టును నాశనం చేయించాడు. వేడి గాలి కూడా దేవునికి లోబడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంటే సమస్తమును కూడా దేవునికి లోబడి నడుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. సముద్రం ఆయనదే, భూమి ఆయనదే, సర్వ సృష్టి ఆయనదే. సర్వ సృష్టి కూడా ఆయనకు లోబడి నడుస్తూ ఉంది. కానీ మానవులైన మనము ఎలా ఉన్నామో తన్ను తాను పరీక్షించుకోవాల్సిన వారుగా ఉన్నాం. అయితే యేసుక్రీస్తు వారి సాక్ష్యాన్ని కూడా మనం చూసినట్లయితే యోహాను సువార్తలోనే మనం చూడగలం. చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, అందుకు పిలాతు, నువ్వు రాజువా అని ఆయన అడుగుగా, యేసు, నువ్వు అన్నట్లు నేను రాజునే. అందుకు పిలాతు ఏమన్నాడండి, నువ్వు రాజువా అని ఆయన అడిగితే ఆయన అన్నాడు, అవును, నువ్వు అన్నట్లు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. ఆయన ఎందుకు వచ్చారు? సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాడు. అందుకే ఆయన పుట్టాడు. అందుకే ఈ లోకానికి ఆయన వచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. అయితే సత్యం అనగా ఏమిటని పిలాతు ఆయన అడిగినప్పుడు పిలాతు ఆయన అడిగాడు. కానీ ప్రభువారు సమాధానం చెప్పకముందే ఆయన బయటికి వెళ్ళిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అయితే సత్యం అనగా ఏమిటి? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాడు ఆయన. సత్యం అనగా ఆయనే. ఇది యోహాను 3వ అధ్యాయం కూడా చూడండి ఒకసారి. యోహాను 3వ అధ్యాయం 8వ అధ్యాయం అండి. 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 26వ వచనం. 8వ అధ్యాయం 26వ వచనం. మిమ్మల్ని గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు, కానీ నన్ను పంపినవాడు సత్యవంతుడు. నేను ఆయన యొద్ద విన్న సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పాను. ఆయన పంపినవాడు ఎవరు? సత్యవంతుడు. ఆయన విన్న సంగతులే లోకంలో ఆయన తెలియపరుస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అదే 17వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయంలో 3వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవం అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అయితే 3వదిగా మనం చూసినట్లయితే యోనా 3 రాత్రింబవళ్ళు ఏం చేశాడండి? మత్స్యం యొక్క కడుపులో ఉన్నాడు. అదే రీతిగా మనం యోనా చూడండి ఒకసారి. యోనా గ్రంథంలోకి వెళ్దాం. యోనా గ్రంథంలో మనం చూసినట్లయితే అండి, యోనా గ్రంథము 13వ వచనం చూడండి ఒకసారి. 13 చదువుతున్నాను. వారి ఓడను దరికి తెచ్చుటకు తెడ్లను బహు బలముగా వేసిరి, కానీ గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రము పొంగి ఉండుట వలన వారి ప్రయత్నము వ్యర్థమయ్యను. కాబట్టి వారు యెహోవా, నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసితివి. ఈ మనుషుని బట్టి మమ్మను లయము చేయకుందువు గాక, నిర్దోషిని సంపితివన్న నేరము మా మీద మోపకుందువు గాక అని యెహోవాకు మనవి చేసుకుని యోనాను ఎత్తి సముద్రంలో పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను. ఇది చూడగా ఆ మనుష్యులు యెహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేసిరి. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మింగవలని యెహోవా నియమింపబడగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండెను. యోనా
ఒక మత్స్యం యొక్క కడుపులో ఎన్ని దినాలు ఉన్నాడు? 3 దినాలు ఆ యొక్క మత్స్యం యొక్క కడుపులో ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆయన 3 రాత్రింబగళ్ళు ఆయన భూగర్భంలో ఉన్నవాడిగా మనం చూడగలుగుతున్నాం. మత్తయి సువార్త చూడండి ఒకసారి. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం అని 2వ వచనం. ఇదిగో ప్రభువు దూత పరలోకమును దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చునెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఈ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమ్మంత తెల్లగా ఉండెను. అతనికి భయపడటం వలన కావలివారు వణికి సచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన అప్పగించబడక ముందే ఆయన ఏమని సెలవిచ్చారంటే, మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగించబడును. మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగించబడును. వారు ఆయనను సిలువ ఎత్తురు. యేసుక్రీస్తు వారు ఆయన 3వ దినమున ముత్యం జయించి తిరిగి లేచును అని ఆయన అప్పబడక ముందే ఆయన మనకు తెలియజేసినట్లుగా మనం చూడగలుగుతాం. ఆయన పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగించబడిన అన్నారు. ఎవరన్నారు? ఆయన స్వజనులే ఆయన్ని అప్పగించారు. ఆనాటి శాస్త్రులు పరిచయులు ఆయన్ని అప్పగించినట్లుగా మనం చూడగలుగుతాం. అయితే పిలాతు ఏం చేశాడంటే, వీరు అసూయ చేత వీరిని అప్పగించారని పిలాతు గ్రహించిన వాడై మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన విడుదల చేయాలని ప్రయత్నించాడు. అయితే విడుదల చేయాలని పిలాతు ప్రయత్నించాడు. కానీ వారు ఏం చేస్తారంటే, సిలువ వేయడి బిగ్గరగా కేకలు వేస్తారు. బిగ్గరగా కేకలు వేయటం వల్ల 6 కేకలే నగ్గినవి. ఆయనను సిలువకు అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన సిలువకు అప్పగించాడు. యేసుక్రీస్తు వారు ఆయన నిర్దోషాన్ని ఆయన సాక్ష్యం ఇచ్చాడు. పిలాతు సాక్ష్యం ఇచ్చాడు. పిలాతు మాత్రమే కాదు, ఆయన భార్య కూడా సాక్ష్యం ఇచ్చింది. ఆయన అందు ఏ దోషము లేదు, ఆయనలో పాపము లేదని పిలాతు భార్య కూడా, ఆ నీతిమంతుని జోలికి వెళ్ళవద్దని పిలాతు భార్య కూడా సాక్ష్యం ఇచ్చింది. అంత మాత్రమే కాదు, ఆ సిలువలో ఒక దొంగ ఆయన కూడా సాక్ష్యం ఇచ్చాడు. ఆయన యందు ఏ దోషము లేదని ఆయన కూడా సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆయన పక్కలో బల్లెపోటుతో పొడిచినటువంటి ఒక సైనికుడు కూడా సాక్ష్యం ఇచ్చాడు. ఈయన నిజముగా దేవుని కుమారుడు, ఈయనందు ఏ దోషం లేదని అంతమంది ఆ సాక్ష్యం ఇచ్చినప్పటికీ ఆయనను సిలువకు అప్పగించినట్లుగా మనం చూడగలం. ఆ కల్వరి సిలువలో అనేకమైన శ్రమలు అనుభవించినటువంటి ఆయన సిలువలో మరణించి సమాధి చేయబడ్డాడు. అయితే యోనా ఏ విధముగా అయితే 3 దినములు ఆ యొక్క మత్స్యం కడుపులో ఉన్నాడో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా 3 రాత్రింబగళ్ళు ఆ యొక్క భూగర్భంలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే 3వ దినమున ముత్యంను జయించి తిరిగి లేచిన వాడిగా మనం చూస్తున్నాం. ముత్యంను జయించి తిరిగి లేచిన ఆయన రాబోతున్నాడు. యోధా గోత్రపు సింహం వలె ఆయన రాబోతున్నాడు. ఆయన పిల్లలైనటువంటి వారందరినీ ఆయన తీసుకుపోబోతున్నాడు. ఆయనతో పాటు యుగయుగములు ఆ నిత్య రాజ్యములో, ఆ నిత్యత్వంలో ఉండబోతున్నాం. ఇటు గొప్ప భాగ్యం ఇచ్చినటువంటి మన ప్రభును మనం ఆరాధించబద్దులమై ఉన్నాం. ఆయన ఆత్మ కనుక మనము కూడా ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధిద్దాం. అట్టి గొప్ప కృపా దేవుడు మనకు అనుగ్రహించును కాక.